సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. హారతులకు సంబంధించిన విశ్లేషణ గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం కదా. మధ్యాహ్న హారతిలోని పాటల యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా కొనసాగిద్దాం. సాయిరామ్ సార్. సార్, నిన్నటి వరకు మనం ఆరతి సాయిబాబాలోని కొంత భాగాన్ని తెలుసుకున్నాం కదా సార్. మిగతా భాగం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాళి ద్యావదాసా విసావ భక్తా విసావ ఆరతి సాయి బాబా కలియుగి అవతార సగుణ పరబ్రహ్మ సాచార అవతీర్ణ జాలాసే స్వామి దత్తాదిగంబర దత్తాదిగంబర ఆరతి సాయి బాబా. సార్, దీని యొక్క విశ్లేషణ తెలియజేయండి సార్. ఒక సత్యాన్ని ఇక్కడ చెప్పబడ్డది. ఆ సత్యం ఏంటంటే, కలియుగంలో అవతరించినటువంటి పరబ్రహ్మ మీరు. ఇంకోటి ఏంటంటే, సీమోల్లంఘన రోజు మీరు దిగంబరులై ఉన్నారు కాబట్టి దత్తుడు మీరు. నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు జయమని జయసభావాలో మనం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మనం భావిస్తున్నాం, బాబాని రాముడని కృష్ణుడని. కానీ కలియుగంలో అవతరించినటువంటి పరబ్రహ్మ, సాక్షాత్తు పరబ్రహ్మని బాబా సచ్చరితలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సృష్టి యొక్క స్థితి లయకారకుణ్ణి నేనే, జగన్మాతను నేనే అన్నాడు. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా మనం? కాబట్టి బాబా చెప్పాల్సిందంతా కూడా అరటి పండు ఒలిచి మన నోట్లో పెట్టి చెప్పేశారు. అయినా మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాం. బాబా మార్గంలో బాబా భక్తులుగా ఉన్నా ఇంకా నిండు అజ్ఞానంలో మనం ఉన్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తే, ఇక్కడ మనము మనిషి జన్మెత్తి ఈ సమాజంలో మనం ఉన్నప్పుడు మనకు అందరూ కూడా వెతక్కుండానే దొరుకుతారు. భగవంతుడు తల్లి తండ్రిని ఇస్తాడు, వారితో పాటు తోబుట్టుల్ని ఇస్తారు, వారితో పాటు సమాజాన్ని ఇస్తారు, బంధువుల్ని ఇస్తారు, అందరిని ఇస్తారు. వీళ్ళెవ్వరినీ మనం వెతకాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరిని వెతుకుతామంటే దైవాన్ని వెతుకుతుంటాం. ఎందుకంటే దైవం గురించి అన్వేషణ చేస్తూ ఉంటాం ప్రతి జన్మలో కూడా. ఎంత నాస్తికమైనటువంటి భావాలతో ఉన్నటువంటి వారు కూడా ఏదో రకంగా ఏదో ఒక రోజు ఆధ్యాత్మిక జీవితంలోకి రావాల్సిందే. చాలామంది జరిగింది అవి అనుభవం. అంటే వచ్చిన తర్వాత ఎవరిని వెతుకుతామంటే మనం ఆ పరబ్రహ్మను వెతుకుతాం. పురందరేతోటి బాబా అంటాడు, పురందరే గత కొన్ని జన్మల గురించి నన్ను నువ్వు వెతుకుతున్నావు, నీ యొక్క అన్వేషణను మెచ్చి ఈరోజు నేను నీకు దొరికాను కాబట్టి తనివి తీరా నా సాంగత్యంలో ఉండు అంటాడు. అంటే చాలా ఇవన్నీ సచ్చరితలో ఉన్నాయి. అంటే ఈ మాటల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనుషులుగా మనం కొన్ని జన్మలెత్తి ఎవరిని వెతుకుతాం? మనం పురందరే ఎవరిని వెతికిండు? పరబ్రహ్మను వెతికిండు, దైవాన్ని వెతికిండు. సాయిబాబా ఏం చెప్పాడు? నన్ను వెతుకుతున్నావు, నా కోసం పరితపిస్తున్నావు, నువ్వు కొన్ని జన్మలుగా చేసినటువంటి అన్వేషణకు తపస్సుకు నేను ఈరోజు నీకు లభించాను. ఇవన్నీ మనము చాలా చిన్న చిన్న విషయాలే. మనం అర్థం చేసుకుంటే బాబా తత్వము ఎంత విశాలమైంది అనేది మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి దాన్ని కూడా మనం చదివినటువంటి దాన్ని, విన్నటువంటి దాన్ని ఒక 10 సార్లు రివైండ్ చేసుకోండి. అందులోనే మనకు అన్ని సమాధానాలు దొరుకుతాయి బాబా మార్గంలో. ఎవరో చెప్పితే వినడం కాదు, మనకు మనం ఎప్పటికప్పుడు బాబా మార్గంలో మన యొక్క పరిణితిని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి మనకు. ఇవన్నీ ఒక రోజులోనో గంటలోనో మనకు తెలిసేటివి కాదు. ఎందుకంటే సచ్చరిత చాలామంది చాలాసార్లు చదివి ఉంటారు, కానీ పిన్ పాయింటెడ్గా చదివినప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కేవలము మనము ఈరోజు హారతులకు సంబంధించి కావచ్చు, సచ్చరితకు సంబంధించి కావచ్చు, ఒట్టిగా చదువుకుంటూ పోవడం అది వేరు.
దేన్నైనా సరే దాన్ని మళ్ళీ తిరిగి స్మరించుకున్నప్పుడు, పదే పదే దాని గురించి ఆలోచించినప్పుడు దాని లోతు తెలుస్తుంది. ఇప్పుడు చేస్తున్న పని మనం అదే. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొక భాగం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. ఆట దివస గురువారి భక్త కరీతివారి ప్రభు పద పహావయ భవ భయానివారి భయానివారి ఆరతి సాయి బాబా. సార్ దీని యొక్క విశ్లేషణ గురించి తెలపండి సార్. ఇది ఎందుకంటే గురువారం మనం ఎక్కువగా బాబా మందిరాలకు వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆటా దివస్ అంటే 8 రోజులకు ఒకసారి వచ్చే గురువారం రోజు అందరం మీ దగ్గరికి వస్తాం. మా యొక్క భవభయాలను పోగొట్టి నీ పాదాల వద్ద కొంత చోటు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే అది నీ వల్లనే అవుతుంది. మాకు భవభయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం అంటే బాబా మహాసమాధి ఒక 100 సంవత్సరాలు గడుస్తున్నా సాయిబాబా గుడికి అందరం ఎప్పుడు వెళ్తామంటే గురువారం వెళ్తాం. ఎందుకనంటే చాలామందికి గురువారం అనేది మాకు గురువారం సెంటిమెంట్ అండి అంటారు. కానీ బాబాని మనం ఆరాధిస్తే ఒక గురువారమే కాదు, అనుక్షణం మనకు గురువారం కావాలి. గురువారం ఎందుకు పెట్టారంటే కనీసము మొదట గురువారం నాడైనా పోవడం అలవాటైతే బాబా సన్నిధికి, ఆ విధంగా బాబా మార్గంలోకి మనం వెళ్ళడానికి ఒక అవకాశం. కాబట్టి ఆ గురువారం ఒకటే కాదు, ఈరోజు మనకు ప్రతిరోజు గురువారం కావాలి, ప్రతి క్షణం గురువారం కావాలి. కాబట్టి బాబా ఎంత మనం ప్రేమిస్తే, ఎంత మనం స్మరించుకుంటే అంత దగ్గర అవుతాడు బాబా. అప్పుడు దగ్గరైనప్పుడు ఈ పాటలో చెప్పినట్టు మనకున్నటువంటి భవభయాలన్నీ కూడా పోతాయి, అన్నీ ఆయన చూసుకుంటాడు. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొక భాగం యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం. మాజ నిజ ద్రవ్యఠేవ తవ చరణ రజ సేవ మా గణే చియాత తుంహ దేవాధిదేవ దేవాధిదేవ ఆరతి సాయి బాబా. సార్ దీని యొక్క విశ్లేషణ తెలుపు. ఇది ఈరోజు మనకు ఎంత అవసరం అంటే చాలా అవసరం. దీని యొక్క అర్థం మాజా నీజ ద్రవ్యటేవ, నా దగ్గర కనుక సంపాదించినటువంటి డబ్బు ఉంటే గింటే నీ యొక్క పాదసేవకే దాన్ని ఖర్చు చేస్తాను. అది నీ పాదసేవకే ఖర్చు కావాలి, ఇంకా దేనికి ఖర్చు కావద్దు. 2 విషయాల దగ్గర తన భక్తుల్ని పరీక్షించేవాడు. ఒకటి డబ్బు, ఇంకొకటి కాంత. ఈ రెండింటి పట్ల వైరాగ్యం ఉన్నటువంటి వాళ్లకు బాబా అనేక రకాలుగా వారిని రక్షించుకుంటూ వచ్చేవాడు. ఎందుకంటే మనిషి ఫస్ట్ డబ్బు పైన వ్యామోహాన్ని తగ్గించుకోవాలి, తర్వాత స్త్రీల పట్ల మోహాన్ని తగ్గించుకోవాలి. ఈ రెండింటి దగ్గర బాబా బాగా పరీక్ష పెట్టేవారు. ఈ రెండింటిని తట్టుకునేవాడు నిలబడ్డ వాళ్ళు షిరిడీలో ఉండేవారు. బాబా చాలా చక్కగా ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే బాబా ఎవరైనా షిరిడీకి వెళ్తే బాబా 2 పరీక్షలు పెట్టేవారు. మొదటి పరీక్ష ఏంటంటే వాడు రాగానే దక్షిణ అడిగేవాడు. అడగగానే దక్షిణ అడిగి బాబా అడిగినంత దక్షిణ ఇచ్చిన వాడికి డబ్బు పైన కాస్త వ్యామోహం లేదు అనేది, ఆ వ్యామోహాన్ని వదులుకోవాలని కూడా వాడికి బాబా బోధ చేసేవాడు. రెండవది, ఎవరికైనా కాస్త వంకర బుద్ధి ఉంటే వాడి యొక్క బుద్ధిని పరీక్షించడానికి శాలకు పంపించేవాడు. శాల అంటే బడి మరాఠీలో. ఆ బడి ఏంటంటే శ్యామ ఇంతకుముందు చెప్పిన బడిలో, స్కూల్ నిర్వహించినటువంటి బడిలో రాధాకృష్ణ అయి ఉండేది కాబట్టి కాంత. అక్కడ పోయి ఎవడైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వాడి యొక్క ప్రవర్తన సరి చేసేది అక్కడ. అది బడి, శిక్షణాలయం అది. అట్లా బాబా ఈ 2 విషయాల్లో అందరికీ పరీక్షలు పెట్టేవారు. ఈరోజు కూడా మనం చాలామందిలో మనకు ఒకటి ఉంటుంది ఏంటంటే, మా కాలనీలో గుడి కట్టారండి, గుడికి నేను స్లాబుకి అయ్యే ఖర్చు ఒక 50,000 రూపాయలు నేను ఇచ్చానండి. నేను ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఆయన ఇస్తేనే మనం ఇచ్చాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేటువంటి శక్తి, ఓపిక ఆయన ఇచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది సాయిబాబా గుడికి వస్తారు, రాగానే బండి పార్క్ చేస్తారు, పోతారు, నమస్కారం చేస్తారు, 1 నిమిషం కూర్చుంటారు, లేచి వెళ్ళిపోతారు. వాడికి అంతే ఇచ్చిండు ఓపిక బాబా. వాడి ఓపిక అంతే, వాడి ప్రాప్తం అంతే.
ఈరోజు మనం ఒక రోజుకు ఒక అరగంట కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం, మనం చేస్తున్నామంటే అది ఆయన ఇచ్చింది. మనం బాబాకు సంబంధించి ₹1 ఖర్చు పెడుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి డబ్బు ఆయన ఖర్చు పెడుతున్నాం. మనకి జీవితాన్ని ఆయన ఇచ్చాడు. జీవితాన్ని మనకి ఇచ్చిన తర్వాత మన జీవితంలో 75% నువ్వు నీ సాంసారిక వ్యవహారాల కోసం, పిల్లల కోసం, భార్య కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి. మిగిలిన 25% మన టైంను ఖచ్చితంగా మనకి ఇంత మేలు చేస్తున్నటువంటి దైవానికి మనం ఆ సమయాన్ని మనం ఇవ్వాలి. కేవలం నిజామాజా ద్రవ్యటేవ అంటే మనం సంపాదించుకున్న ద్రవ్యం అంటే కేవలం డబ్బు మాత్రమే అర్థం కాదు. ఇక్కడ సమయం కావచ్చు. అది బాబాకు మొత్తం 24 గంటల్లో మనం పడుకునేటువంటి సమయం 8 గంటలు తీసేస్తే దాదాపు మిగతా సమయం అంతా కూడా మనం ఏదో పనులు చేసుకుంటూ ఉంటాం. దాంట్లో బాబా కోసం మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, మన సమయాన్ని బాబాకి ఎంత వెచ్చిస్తున్నాం. బాబా భక్తులమని చెప్పుకోవడం కాదు, బాబాకు సంబంధించినటువంటి నామస్మరణ కోసం మనం ఎంత చేస్తాం. ఒట్టిగా ఖాళీగా కూర్చొని మౌనంగా ఉంటే రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయి మనసులో. ఆ సమయంలో ఒక్కసారి నామాన్ని స్మరించుకోండి. స్మరించుకుంటే ఆ సమయం అంతా సద్వినియోగం అవుతుంది. బాబా చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. ఏంటంటే, నా చరిత్రను లేదా నా మహిమను ప్రీతితో గానం చేసేవారి వెనక ముందు అన్ని వైపులా నిలిచి నేను కాపాడేదను. ఇంకేం కావాలి? చెప్పేశాడుగా ఇక్కడ. తన నామాన్ని కానీ చరిత్రను కానీ ఎవరైతే ప్రీతితో గానం చేస్తారో, ఓకే గానం చేస్తాం, వారిని ఏం చేస్తా అన్నాడు? వెనక ముందు అన్ని వైపులా. ఇప్పుడు మనము ముందుకు వెళ్ళాలంటే ఒక మార్గదర్శి కావాలి, ఒక మార్గదర్శి. ఒకవేళ మనం చూడకుండా వెనక్కి వెళితే పడిపోతాం మేము. ఆ పడిపోకుండా ఉండడానికి నేనున్నాను. ఒకవేళ వెనక ముందు పోకుండా పక్కదారి పడితే అక్కడ కూడా నేను నీకు మేలు చేయడానికి, నేను రక్షించడానికి నేనున్నాను. ఇంకేం కావాలి? ఈ జీవితానికి మనకి ఇంకేం కావాలి? అంత అభయాన్ని ఇచ్చాడు. ఆయన ఏమన్నా ఏం చేయమన్నాడు? ఆయన రాళ్ళు కొట్టమన్నాడా, బండలు మోయమన్నాడా? ఏం చెప్పాడు? 2 మాటలు చెప్పాడు. నా నామాన్ని, నా మహిమను ప్రేమతో, ప్రీతితో పాడుకోండి, చాలు, అన్ని వైపులా నేనే ఉంటా అన్నాడు. ఇంకేం కావాలి మనకు? ఇంత స్పష్టంగా, ఇంత అద్భుతంగా చెప్పాడు. ఇంకేం వస్తుంది మనకు? అయినా సరే దీన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికో పరిగెడుతుంటాం. ఇది మన జీవితం. వాస్తవాలను ఒప్పుకోకపోతే నేను మంచి బాబా భక్తునండి, నేను బాబాకు చాలా సేవ చేశానండి అంటాం. అది నీకు నువ్వు అనుకోవడం కాదు, ఆయన అనాలి ఆ మాట, ఆయన మెచ్చుకోవాలి. ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరో మెచ్చుకోవాలని చెప్పి ఈ కాలనీలో పెద్ద నేను బాబా భక్తుని అని చెప్పి భజన పెట్టుకోవడం కాదు. పెద్ద ఎత్తున ఆ భజన పెట్టి కూడా మేము బాబా నామాన్నే చేస్తున్నాం కదండి, చెయ్యి. అది ఎట్లుండాలంటే నిరాడంబరంగా బాబాను ఏ విధంగా అయితే మనం సేవించాలో ఆ విధంగా మనం సేవించాలి. బాబా దగ్గర ఎప్పుడు కూడా ఆర్భాటాలు ఇవేవి మనకు పనికిరావు. బాబా మార్గంలో ఉంది అది. చాలా చక్కగా వివరించారు సార్. నిజంగా బాబా తత్వాన్ని మాకు బాగా తెలియజేశారు సార్. ఇంకొక భాగంలోని విశ్లేషణను తెలుసుకుందాం సార్.